హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హర్షిని లైఫ్ స్టైల్. అందరూ ఎలా ఉన్నారు గైస్? బాగున్నారా? సో ఏంటి ఇలా పిచ్చిగా ఉన్నాను అనుకుంటున్నారా? ఏం లేదు, నేనైతే అనుకోలేదు. సో సడన్గా విజయవాడ వెళ్ళాల్సి వస్తుంది. సో ఎందుకు ఏంటి అనేది కూడా వీడియో లాస్ట్లో చెప్తాను. సో చూసేయండి. ఇప్పుడు విజయవాడ వెళ్ళటానికి ఈరోజే మా వారు బస్ అయితే బుక్ చేసేయడం జరిగింది. నైట్ నేను 9కి బస్ అనమాట, ఇక్కడ పలంనేరు నుంచి విజయవాడకి. కాబట్టి నేనైతే టైం వచ్చేసి 3 అవుతుంది. నేను లగేజ్ కూడా ప్యాకింగ్ ఏం చేయలేదు, లగేజ్ చేసుకోవాలి. ఏం లేదు, ఎక్కువ తీసుకెళ్ళి పాపకి బట్టలు తీసుకోవాలి కాబట్టి కొన్ని లగేజ్ అయితే చదువుకోవాలి. అలాగే చదివేసి మా అత్తయ్య రమ్మన్నారు, అంటే ఊరు వెళ్తున్నాను కదా, సో పాప ఖర్చులకి డబ్బులు ఇవ్వడానికి అయితే రమ్మన్నారు. ఇంకా అలాగే వెళ్ళి పాపని చూపించి మా అత్తయ్యకి మళ్ళీ వచ్చి వంట చేసి ఇంక నైట్ అనమాట. ఇంకా నేనైతే బ్యాగ్ అయితే ఏం చదవలేదు. సో చదువుతా, ఎందుకు విజయవాడ వెళ్తున్నాను ఏంటి మీతో కూడా షేర్ చేసుకుందామని అయితే వీడియో తీస్తున్నాను. సో నాకు మెమొరబుల్గా అన్నీ ఉండిపోతాయి కాబట్టి, సో మనకి వీడియోస్ ఏం లేవు కాబట్టి నేనైతే నా లగేజ్ బ్యాగ్ ఏమేమి చదువుకుంటున్నాను, అలాగే విజయవాడ నేను ఎందుకు వెళ్తున్నాను, ఇంత సడన్గా ఎందుకు వెళ్తున్నాను, సో అంతా వీడియోలో ఉంటుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసాను. ఇప్పుడైతే బ్యాగ్ అయితే చదువుకుంటా మాట్లాడుతున్నాను. వచ్చేయండి. చూశారు కదా, మొన్నే ఇల్లు అయితే అంతా దులిపాను, అయినా సరే సో దుమ్ము అన్నమాట. టైం పెట్టేసాను కదా. సో విజయవాడ వెళ్ళి కూడా 4 months అయిపోతుంది. ఇంకా ఎన్ని డేస్ అనేది కూడా అనుకోలేదు. సో వెళ్ళాక చూద్దాము, ఇంత సడన్గా వెళ్తాం కాబట్టి ఇంకా ఎన్ని డేస్ అని ప్లాన్ అయితే వేసుకోలేదు. వెళ్ళాక ఇంక ఇప్పుడు పాప బట్టలు అయితే తీసుకొని వస్తాను. సో ఇప్పుడు ఏమేమి తీసుకున్నానంటే, ఇవంతా ఏం కాదు, ఇవన్నీ మా పాప బట్టలు. సో ఎక్కువ తీసుకోవట్లేదు, ఎందుకు అక్కడ ఇంట్లోనే ఉంటాం, ఎక్కడికి వెళ్ళాం కాబట్టి నేనైతే ఎక్కువ తీసుకోలేదు. నేను ఒక 2 డ్రెస్సెస్ అయితే పెట్టుకుంటున్నాను. 2 డ్రెస్సులు పెట్టుకున్నాను. సో మ్యాక్సిమం నేను ఇంట్లోనే ఉంటాను, అమ్మోళ్ళ ఇంటికి వెళ్తే బయట ఏమి వెళ్దాం కాబట్టి. నేను ఎన్ని డేస్ అని అనుకోలేదు, ఒక 10 days అని చెప్పి అనుకుంటున్నాను. చూద్దాం, అక్కడికి వెళ్తే కానీ సిచ్యువేషన్ బట్టి మనం ఏం చెప్పలేం కదా. సో నైటీస్ కంపల్సరీగా ఉండాల్సిందే కాబట్టి ఒక నైటీస్ ఒక 3 పెట్టుకున్నాను. ఇవన్నీ తీసుకెళ్తాను కానీ అసలు పాపకైతే వెయ్యను ఎక్కువ. దూరం వెళ్ళాం కాబట్టి తీసుకెళ్ళట్లేదు.
పెట్టేశాను. కాబట్టి ఎందుకు వెళ్తున్నాను ఇప్పుడైతే మ్యాటర్లోకి వచ్చేసాను. పాప కూడా పడుతుంది. ఇంకా ఎందుకు వెళ్తున్నానంటే సడన్గా మమ్మీకి అయితే ఒక 5 days నుంచి హెల్త్ అయితే బాగాలేదు మా మమ్మీకి. సో మా అక్క చూపిస్తున్నారనమాట దగ్గరుండి. ఇంకా సడన్గా హాస్పిటల్లో టెస్టులు చేపిస్తే కొంచెం షుగర్, మా మమ్మీకి షుగర్ ఉంది. మామూలుగా ఒక 4 years నుంచో 3 years నుంచో మమ్మీకి అయితే షుగర్ వచ్చింది. ఇంకా అది నార్మల్గానే అలా ఉండిపోయింది. ఇంక ఇప్పుడు వచ్చేసి షుగర్ వల్ల బీపీ కూడా ఉంది మా మమ్మీకి. నార్మల్గా బీపీ షుగర్ 2 అనమాట. చాలా రోజుల నుంచి వెనకాల బ్యాక్ పెయిన్ అంటుంది. బ్యాక్ పెయిన్ అంటే నార్మల్గా సీ సెక్షన్ అయితే ఎవరో సీ సెక్షన్ అయిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి బ్యాక్ పెయిన్ వస్తుంది. ఇప్పుడు నాకు కూడా వస్తుంది, మా అక్కకు వస్తుంది, అందరికీ అనమాట. ఆ నొప్పి అనుకొని అట్లా మేమైతే వదిలేసాము. అది ఇప్పుడు సివియర్గా అయింది, కొంచెం అంటే కొంచెం ఓవర్గా పెయిన్ ఎక్కువ రావడం అలా అయింది. ఇంకా దానివల్ల టెస్టులు చేయించుకుంటే సో కిడ్నీలో స్టోన్ ఉందని చెప్పారు. ఇంకా కిడ్నీలో స్టోన్ అంటే అది నార్మల్గా ట్యాబ్లెట్స్ ద్వారా వెళ్ళిపోతుంది. అయినా ఒక ఫీలింగ్తో ఉండిపోతారు కదా, మా మమ్మీ ఒకటే ఉంటుంది కాబట్టి ఇంకా రా అని చెప్పారు. అయినా వాళ్ళు చెప్పకపోయినా మనం వెళ్ళే బాధ్యత అది. ఎందుకంటే ఒక ఆడపిల్లగా మనల్ని ఇన్ని రోజులు వాళ్ళు చూసినందుకు వాళ్ళకి మనం ఇదన్నమాట. ఈ వీడియో కంపల్సరీగా మా మమ్మీ చూస్తుంది. ఇంకా అందుకు అసలు మా మమ్మీకి అయితే తెలియదు నేను ఈరోజు వస్తున్నానని అయితే నేను చెప్పలేదు. సో చెప్పకుండా సర్ప్రైజ్గా వీడియో చేస్తాను. వీడియో అక్కడికి వెళ్ళాక అప్లోడ్ చేస్తాను. ఈరోజు వచ్చేసి మంగళవారం. నేను మంగళవారం నైట్ అయితే ఎక్కుతున్నా. నిన్న నాకు తెలిసింది అమ్మ బాగాలేదని. సో నేనేం చెప్పానంటే అది చిన్న విషయమేలే, ఒక టాబ్లెట్స్ వాడు తగ్గిపోతే ఆటోమేటిక్గా అవ్వుంది కదా అని చెప్పాను. మా అక్క అక్కడే ఉంటుంది కదా, అక్కడే ఉంది అని చెప్పాను. అయినా నువ్వు రా అని చెప్పింది. సో వస్తాలే నిదానంగా, పాపకు స్కూల్ పోతుందని చెప్పి పాపని వాళ్ళ స్కూల్ కూడా పంపించలేదు. సో స్కూల్లో పర్మిషన్ తీసుకొని ఒక 10 days అని చెప్పేసి నేనైతే ఇంకా అమ్మకి సర్ప్రైజ్గా అదొక ఆమెకి ఒక రిలాక్స్గా ఉంటుంది కదా. పిల్లల్ని ఇప్పుడు ఏ తల్లైనా సరే పిల్లలు ఎంత బాధలో ఉన్నా సరే పిల్లలు ఎదురుగా కనిపిస్తే ఆ సంతోషమే వేరు. కాబట్టి నేను ఇంకా అందుకే అంత సడన్గా ప్లాన్ అయితే వేసుకున్నాను. ఇంకా మాటలు ఏం లేవు చెప్పడానికి. సో ఇవన్నీ అక్కడ ఉంటాయి. అయినా నేను నా జాగ్రత్త నేనైతే స్టిక్కర్స్ మొన్న అక్క నేను బ్లాక్ బుక్స్ అయితే ఇక్కడ తీసుకున్నాను. ఇంకా అక్కడికి చూద్దామని అది తీసుకెళ్ళిపోతున్నాను. ఇంకా నార్మల్గా అన్నీ ఉండేవి, అయితే తీసుకెళ్ళలేదు అలవాటు కాబట్టి తీసుకెళ్ళాను. అంటే నేను ఎక్కువ ఏం తీసుకెళ్ళను, అమ్మోళ్ళ ఇంట్లో ఉంటాయి అన్నీ కాబట్టి నేనైతే ఎక్కువ తీసుకెళ్ళాను. అన్నీ మా ఐటమ్స్ అక్కడ ఎక్కువ ఉంటాయి అమ్మోళ్ళ ఇంట్లో. ఇంకా అవన్నమాట ఇంత ప్యాక్ సో మా మమ్మీ అయితే చింతపండు తీసుకురమ్మని చెప్పారు మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్కి. ఇంకా అంటే ఇక్కడ తక్కువ రేట్ అంటే 150 rupees ఇక్కడ కేజీ. మనకి అక్కడ విజయవాడలో కొంచెం రేట్ ఎక్కువ కదా. ఇంకా అందుకు నేను వెళ్ళినప్పుడల్లా ఇక్కడ నుంచే తీసుకొని వెళ్తాను చింతపండు. ఇంకా ఒక 7 kgs తమ్ముంది. ఇంకేం లేదు, పని అంతా అయిపోయింది. ఇంకా చూసారు కదా నా లగేజ్ బ్యాగ్ ఇది అనమాట. సింపుల్ లగేజ్ బ్యాగ్, ఇంకేం లేదు, ఓన్లీ ఇది ఒకటే. ఇంకా అది మమ్మీకి బాగాలేదని చెప్పేసి అందుకు వెళ్తున్నాను విజయవాడ. సో వెళ్ళాక నేనైతే జర్నీ బ్లాగ్ తీయడానికే కంటిన్యూ చేస్తాను. సో నైట్ ట్రిప్ నేను బస్సులో ఎలా వెళ్తున్నాను ఏంటి మా పాపతో, అక్కడికి వెళ్ళాక మా మమ్మీకి సర్ప్రైజ్ ఇచ్చి సో కంపల్సరీగా
ట్రావెలింగ్ బ్లాగ్ కూడా పెడతాను. ఇది వచ్చేసి ఓన్లీ లగేజ్ ప్యాకింగ్ అనమాట. మీకు నచ్చింది అనుకున్నాను. నచ్చితే ప్లీజ్ డూ లైక్.